సిస్టర్ బెదర్ ప్రేస్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు అనే లేఖన భాగాన్ని చదివినప్పుడెల్లా సర్వశక్తుడైన దేవుడు ఔన్నత్యాన్ని విషాదపరచబడుతుంది. కొన్ని మూల ప్రాంతాల్లో ఆయన మేలు చెయ్యకుండా ఉండలేడు అని రాయబడింది. దేవుడు అన్ని విషయాల్లో యథార్థవంతుడు మరియు ఆయన వాక్కు నిర్మూలము. విశ్వాసయాత్రలో పరిపూర్ణతను సాధించాలంటే మహిమకు పాత్రుడైన దేవుని యథార్థంగా ఆరాధించాలి. మీరు నా నామమున నన్నేమి అడిగినను నేను వాటిని అనుగ్రహింతునని వాగ్దానమిచ్చిన దేవుడు పాద సన్నిధిలో యథార్థంగా ప్రార్థించే ప్రతి ఒక్కడు మేలు పొందకుండా వెనుదిరగడు. యథార్థవంతుడకు దేవుడు తోడుగా ఉంటాడన్న లేఖన సత్యాన్ని మరవవద్దు. ఇదిగో చూడండి సిస్టర్ బెదర్స్, ఎఫెసీయులకు 5:18 చూసినట్లయితే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్పారము కలదు. హల్లెలూయా! ఎంత మంచి వాక్యమో చూడండి సిస్టర్ బెదర్స్. 10-15 సంవత్సరాల క్రితం ముసలివారు ఏదో గోడ చాటుకి వెళ్ళి సారా తాగేవారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏమైపోయాయి అంటే, యవ్వనస్తులు 17 సంవత్సరాలు కూడా ఉండవు, రోడ్డు మీద బహిరంగంగా జనసమూహంలో ధైర్యంగా తాగుతూ విచ్చలవిడిగా తిరిగి ఈరోజు జీవితాన్ని పాడు చేసుకునేవారు చాలామంది ఉన్నారు. తాగి లివర్, నీ గుండె, నీ అవయవాలు పాడవ్వకముందే దేవుడి దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని మార్చుకో. నీ జీవితాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ఉన్నారు. ఎందుకు ఆయనే మారుస్తారు అంటే, నిన్ను సృష్టించింది ఆయనే కాబట్టి, నిన్ను సృష్టించింది ఆయనే కాబట్టి దేవుడు నీకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఇస్తారు. తాగి రోగం తెచ్చుకొని నీ అవయవాలు పాడు చేసుకున్నాక నువ్వు ఎంత ఏమి చేసినా ఏమీ ఉండదు. డ్యామేజ్. ఈరోజు ఆ చీసాని పగలకొట్టేసే, దేవుడి దగ్గరికి వచ్చేసే. దేవుడు విలువ అయిన జీవితాన్ని ఇస్తారు. అన్యులకు వెలుగుగా సమాజంలో ఉంచుతాడు. కమ్ బ్యాక్, వెళ్ళొద్దు. కమ్ గాడ్, రా. చేంజ్ యువర్ లైఫ్ ప్లేయర్. ఆమేన్. హల్లెలూయా.